నాటక రచయిత, సినీ మాటల రచయిత అయినటువంటి శ్రీ ఆకెళ్ళ శివప్రసాద్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేటూరు గారి భక్తుడైన నన్ను కలగా రామజోగయ్య శర్మ గారు ఇక్కడికి పిలవడం నిజంగా నా అదృష్టం అనిపించింది. అయితే మీ అందరికీ సాధారణంగా తెలుసు వేటూరు గారి పాటలు ఇప్పుడు మాటే మంత్రంలా ఉంటుందని. అయితే ఈ మంత్రం ఎక్కడ పుట్టిందని నేను ప్రయత్నించాను. అంటే వేటూరు గారి మాట ఎక్కడ పుట్టింది, మంత్రం ఎక్కడ పుట్టింది, ఆయనతో పాటు ఆ మాట ఎలా ట్రావెల్ చేసిందని ప్రయత్నించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఆయన మొదట కలం పట్టినప్పటి నుంచి అలాగే ఉంది అనిపించి 1960లోనండి, అంటే నేను సినిమా పాటల గురించి తక్కువ మాట్లాడి, అలాగని ఎక్కువసేపు మాట్లాడను, సినిమా పాటల గురించి తక్కువ మాట్లాడి వేటూరు గారి అదర్ దెన్ అంటే సినిమా సాహిత్యం కాకుండా వేరే వాటి గురించి 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు కదండి, వీళ్ళందరికీ దాదాపుగా రాబిన్హుడ్ అంటే తెలుసా? వెరీ గుడ్. రాబిన్హుడ్ మీద ఒక పుస్తకం రాశారు వేటూరు సుందరరామూర్తి గారు. ఆ విషయం తెలుసా మీకు? ఆయన 1960లోనండి, అంటే దాదాపుగా 60 ఏళ్ళు దాటిపోయాయి. అప్పుడు రాబిన్హుడ్ కథ అప్పటికే పాపులర్ అయిపోయింది, పిల్లలందరికీ కూడా తెలుస్తున్నారు కదా. ఆ కథని అంటే ఇదేంటి మీకు తెలుసు కదా, గొప్ప వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసేసి బీదవాళ్ళకి పంచడం అనేది రాబిన్హుడ్ కథ. ఆ కథలో కొన్ని వాక్యాలు ఉన్నాయండి. ఆయన రాబిన్హుడ్ క్యారెక్టర్ గురించి చెప్తూ, అంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించకముందే ఆయనతో పాటు ఆ సరస్వతి నడిచి వచ్చింది అనడానికి రుజువుగా చెప్తున్నాను అనమాట. అందులో ఒక మాట అంటారు, అదేంటంటే మీకు కథ అంతా తెలుసు కనుక కథ ఏం చెప్పనండి. దొరల్లో దొంగల్ని కొట్టే దొంగల్లో దొర అంటారు రాబిన్హుడ్ గురించి. దొరల్లో దొంగల్ని కొట్టే దొంగల్లో దొర అంటారు. అలాగే మన ఆనంద భాష్పాలు అంటాం కదండి, ఇలాంటి చోట వచ్చినప్పుడు దాని గురించి చెప్తూ కన్నీళ్ళు కావేవి కమ్మని నీళ్ళు అంటారు. చూడండి, కన్నీళ్ళు కావేవి కమ్మని నీళ్ళు అంటారు. అట్లాగే ఒంటరితనం చీకట్లా ఉంటే ఆ చీకటి కాటుకులా ఉంటుంది అంటారు. ఎంత అద్భుతమైన ఉపమానం చూడండి. ఇది కేవలం ఏంటి, ఒక చిన్నపిల్లల రాబిన్హుడ్ కథలో రాయడానికి వచ్చింది. అట్లాగే అడవిలో వెచ్చదనం తగ్గి పచ్చదనం పెరిగింది అంటారు. ఎండాకాలం నుంచి శీతాకాలానికి వస్తున్నప్పుడు ఆయన చెప్తున్న ఏంటి, ఎండాల వెచ్చదనం తగ్గి పచ్చదనం తగ్గింది అంటారు. అట్లాగే బందిపోట్ల గురించి చెప్తూ బందిపోట్ల ఇబ్బంది పోట్లకి, చూడండి, బందిపోట్ల ఇబ్బంది పోట్లకి జనం గజగజ వణుకుతున్నారు, అంటే బందిపోట్లు బాగా బీభత్సంగా చేస్తున్నారని చెప్పడానికి. అలాగే అతి మంచితనం గురించి చెప్తూ మితం లేని మంచితనం హతం అయిపోతుంది అంటారు. మితం లేకపోతే మంచితనాన్ని కూడా హతం అయిపోతుంది అంటారు. అలాగే ఇంకో మాటలో పట్టపగలు ఈ పగలు తెలుసుకోవాలని అని అంటారు. పట్టపగలు ఈ పగలు తెలుసుకోవాలని. పగలు అంటే మళ్ళీ అక్కడేమో ద్వేషాలు అవి వస్తాయని. అంటే ఇది 1960లో రాశారంటే అప్పటికి ఆయన సినీ రంగ ప్రవేశం చేయలేదు. అంటే అప్పటికే ఆయన వాక్యంలో సరస్వతి ఒదిగిపోయింది. అట్లాగే ఇది కథండి. ఇలాగే జీవన రాగం అని ఇంకో నవల రాశారు. అలాగే మీకు ఇంకో నాటిక ఉంది, పెద్దవాళ్ళందరికీ తెలిసే ఉంటుందండి, శ్రీకాకుళం చిన్నది అని ఉంది. మీకు ఐడియా ఉందండి? శ్రీకాకుళం చిన్నది కథ ఐడియా ఉంది కదా. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక ఆవిడ ఉంటుందన్నమాట. వాళ్ళ కూతురు అలివేణి అని ఉంటుందండి. ఆవిడని ఎట్లాగైనా ఆవిడ భోగం వాళ్ళనమాట ఆ వృత్తిలోకి దింపాలని ఆవిడ ప్రయత్నిస్తుంటుంది. కృష్ణదేవరాయలు కళింగ యాత్ర చేసుకుంటూ ఆ దారిలో వచ్చి చూసి, నీకేం వరం కావాలమ్మా అంటే, అలివేణి అనే అమ్మాయి ఏమంటుందంటే, నాకు దేవుడి దగ్గరే ఉండాలండి, దేవుడితో ఆరాధన చేసుకోవాలని ఉంది అంటే, అయితే దేవదాసిలో ఉండు అని అక్కడ చెప్తారండి. వాళ్ళ తల్లికి మాత్రం ఏముంటుందంటే, కాదు, ఈ అమ్మాయిని ఎలాగని ఈ వృత్తిలోకి చెప్పి బాగా గడించాలని కోరుకోవడంతో మండలాధీశుడు ఒక అతను ఉంటే అతన్ని రెచ్చగొట్టి నారాయణరావు అంటే కృష్ణ రూపంలో పంపించడం మూలాంచి ఆవిడ గర్భవతుందండి. తర్వాత కృష్ణదేవరాయలు తిరిగి వచ్చినప్పుడు ఏదో శిక్ష వేయడం అవన్నీ అవుతుంది. అందులో కూడా చూడండి, ఒక్కొక్క లైన్ అంటే 2-3 లైన్లు చదువుతాను. అందులో ఒక విటుడు అంటుంటాడు ఇంకో ఆవిడతో, ఈ వెలదేనన్నమాట అంటాడు. అంటే దానికి సమానం చూడండి, వెలదేనన్న మాటలో ఏం లేదు. వెలదో కోవెలదో కొంచెం తమాయించుకో అంటారు. వెలదో కోవెలదో అనే దాంట్లో టోటల్గా ఒక కాంట్రాస్ట్ అనమాట. వెలది అనే దాంట్లో మనకు తెలిసిన వ్యవహారిక, కోవెలదో అనే మాట, కో అనేటప్పటికీ దానికి అర్థమే మారిపోయిందండి. అలాగే కదిలే శిలలకు తెలుసా కదలని శిలలోని మనసు, చెదిరే కనులకు తెలుసా చెదరని కళలోని మనసు అంటారు. అలాగే మీకు బాలకృష్ణ విజయప్రకాష్ గారు వచ్చారు సభలోకి, వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.
ఆరుద్ర గారు రాయడానికి ముందర దాదాపుగా 6 సంవత్సరాల క్రితం పావునే అంటే ఈయన బాలకృష్ణుడితో అలివేన్ అనే మాట అంటుందన్నమాట. పావునైనా కాకపోతేని పాన్పుని కమరింపగా, గోవునైనా కాకపోతేని కొసరి ఆకలి తీర్చగా, వీణనైనా కాకపోతేని ప్రాణగానము చేయగా, నెత్తినైనా కాకపోతేని నెమలి కన్నులు చూడగా అంటారు. అంటే చూడండి, దీని ప్రభావం ఆరుద్ర గారి మీద ఉందా అని నేను చెప్పను, కానీ ఈ పాట వచ్చిన 6 ఏళ్ళ తర్వాతే వేటూరి గారి మన ఆరుద్ర గారి రాయినైనా కాకపోతేనే వచ్చిందండి. అంటే మీకు వేటూరు గారిలో ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి కనిపిస్తారు, ఒక ఆరుద్ర కనిపిస్తారు, ఒక మనసు లాంటి పాట తీసుకుంటే రాలిపోయే రాగాలు ఎందుకే అనే పాట తీసుకుంటే ఆత్రేయ గారు కనిపిస్తారు. అంటే ఒకళ్ళని కాదండి, అటు పింగళి గారు కనిపిస్తారు, ఇక్కడ అందరూ కనిపిస్తారు. అయితే ఇక్కడ ఇంకోటి అండి, అంటే నేను మొత్తం పప్పన్నం ఎప్పుడు అనే ఒక చిన్న కథ ఉందండి. ఆ కథలో ఒక చిన్న మాట, 2 లైన్లు అనమాట. కళ్ళలోంచి కౌటిల్యుడు చూపు అంటారండి. ఒక చిన్న క్యారెక్టర్ గురించి చెప్తే కళ్ళల్లోంచి కౌటిల్యుడు చూపు అంటారు. అలాగనే సాత్వికుడైన జీవన సాత్వికుడిలా ఉన్నాడు అంటారండి. సో ఈ మాటలు పెట్టుకుంటే అంటే ఇది వేటూరి సుందరరామూర్తి గారి చేసిన అతి తక్కువ, అంటే ఆయన చేసిన రచనలో అతి తక్కువ రిఫరెన్స్లు అండి. నేను ఎక్కువంటే కాలాతీతం అవ్వకుండా 2-3 రిఫరెన్స్లు చెప్పానండి మీకు. అట్లాగే ఇక మా మిత్రుడు శ్యామ్కి ఈ సంవత్సరం జాతీయ పురస్కారం కాకుండా వేటూరి సుందరరామూర్తి గారి పురస్కారం వచ్చింది. శ్యామ్, మీకు జాతీయ పురస్కారం కన్నా నేను అనుకోవడం వేటూరు గారి గురువు గారి పురస్కారం అద్భుతం అనుకుంటాను. అంటే నేను దాన్ని తక్కువ పట్టట్లేదు, కానీ చాలామంది మనం ఊహించిన వాళ్ళకు కూడా వచ్చింది కనుక దాని గురించి నేను మాట్లాడను. బట్ వేటూరు గారు అంటే మీరు శిఖరం, ఆ శిఖరానికి మీరు చేరుకున్నారు, మీకు ప్రత్యేక అభినందనలు. అయితే శ్యామ్ గారు దాంట్లో కూడా బలగం పాట ఇందాక మీరు చూశారు, అందులో నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేయేసినట్టురా అంటారు. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేయేసినట్టు, గొడ్డు గోదా పక్కనుంటే కొండంత బలగం ఉన్నట్టేరా అంటారు. ఊరు పల్లెటూరు అనే పాట ఇందాక మనం విన్నాం కదా అందులోని. అలాగే కలివి వనం అని ఒక సినిమా వచ్చిందండి. అందులో ప్రాణాలు పోసే వనం తన ప్రాణాన్ని తీసే గుణం, అమ్మపైనే మీ కారణం ఇక తీరిపోతుందా ఆ రుణం అంటారండి. అలాగే డాకు మహారాజ్ సినిమాలో భయాన్ని దాటే చూపులైన బాకు బరిసెలే అంటారండి. అలాగే ఇలాగే నేను డైలాగ్స్ రాసిన రంగమార్తాండ అనే సినిమాకి మన శ్యామ్ గారు ఒక మంచి పాట రాశారండి. పొదల గట్లు నడమ అని ఉంటుందండి ఆ పాట. ఆ పాటలో ఎలిగేదేవుడో మలిగేదేవుడో ఎలిగినోడు మలిగిపోక తప్పదెప్పుడు అంటారండి. పుట్టేదేవుడో సచ్చేదేవుడో బాయి మీద గిలక లెక్క భూమి తిరుగుడు అంటారండి. అంటే ఒక నార్మల్, అంటే ఇందాక మనం చూసాం చిరంజీవి గారు సినిమాలో పాటలు రాశారు, ఇవి రాశారు, కానీ ఒక తాత్వికతని ఒక ప్రత్యేకతని కూడా రాయగల సామర్థ్యం శ్యామ్కి ఉందండి. అట్లాగే ఇక్కడ చివరిగా ఒక 2 నిమిషాలు, అంటే మీకు ఇబ్బంది పెట్టకుండా, ఒకసారి సీతారామ శాస్త్రి గారిని, అంటే సీతారామ శాస్త్రి గారు అంటే నాకు ఆరాధ్య దైవం లాంటి వారండి. వేటూరి సుందరరామూర్తి గారు అంటే ఇంకా దేవదేవుడు. అయితే సీతారామ శాస్త్రి గారు ఒకసారి మాట్లాడుతూ మీరు కూడా చాలామంది ఇంటర్వ్యూలో చూసుంటారు. ఆయన అంతకుముందు సినిమా పాటలు అంటే ఆయనకి పెద్ద అంటే గౌరవం అని కాకపోయినా సినిమా పాటలు అంటే అలా నార్మల్గా రాస్తుంటారండి. ఆరుద్ర గారు ఉన్నా ఎవరున్నాను, కానీ ఒక్కసారి ఒక పాట విని నేను సినిమా రచయితగా అయినా బాగుంటుంది అనే ఆలోచన కలిగింది అన్నారు. ఆ పాట మీరు అందరూ వినే ఉంటారండి. అదేంటంటే సిరిసిరుమవ సినిమాలో ఒడుపున్న పిలుపు ఒదుగున్న పులుపు ఒక గొంతులోనే పలికింది, అది ఏ రాగమని నన్ను అడిగింది, అది మన ఊరి కోకిలమ్మ నిన్ను అడిగింది కుశలమమ్మ అన్నారు. అయితే ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు కనుక నాకేంటంటే అండి, ఈ పాట 5-6 సార్లు విన్నా. ఈ పాట సీతారామ శాస్త్రి గారికి సినిమా పాట మీద ఒక అద్భుతమైన సాహిత్యం ఉంటుందనే గౌరవం వచ్చిందనే చెప్పారండి. ఇందులో మొదటి 2 లైన్లు చూస్తే ఒడుపున్న పిలుపు అంటే మనకు అర్థమైంది కదండి. ఒదుగున్న పులుపు అంటే నిజంగా నాకు అర్థం కాదండి, అంటే నా వరకు నాకు తెలియలేదు. చాలామంది అంటే పులుపు అంటే మనకి జనరల్గా ఇమీడియట్గా గుర్తొచ్చేది ఏంటండి, ఒక టేస్ట్, అంటే అన్ని రకాల్లో పులుపు అనేది ఒక టేస్ట్ అనుకుంటాం కదా. నేను తర్వాత ఏంటి పులుపు అని రాయారు కదా గురువు గారు, నేనేమైనా సరిగ్గా వినలేదని బ్రహ్మానంద గారికి ఫోన్ చేస్తే, అబ్బాయి నీ చెవులు దొబ్బయ్యాయా, అది పులుపు కాదు పిలిపే, నువ్వు సరిగ్గా వినలేదన్నారు. కానీ పులుపు అంటే మీలో పెద్దవాళ్ళు ఎవరికైనా ఒక ఐడియా ఉందండి, ఎప్పుడైనా ఐడియా వచ్చిందా? నేను చాలా గురువుగారు మీకు కూడా పులుపు అనే మాటకి అంటే మిమ్మల్ని ఇక్కడ ఏదో క్విజ్ పెట్టట్లేదండి, ఊరికే అంటే గురువుగారు వేటూరు గారు పదాన్ని ఎంత అద్భుతంగా వాడతారని చెప్పడానికి అదే.
ఒడుపున్న పిలుపు, ఒదుగున్న పులుపు అంటే పులుపు అంటేనండి, నేను డిక్షనరీలో తిరగేస్తే నాకు తెలిసిన విషయం చెప్పమంటారా? మా మిత్రులు ఒక ఆయన కాకినాడలో ఉంటే అందరం కలిసి చూసి, పులుపు అంటే ధ్వని శబ్దం అని ఉంటుందండి అర్థం. ధ్వని శబ్దం అనేది కూడా పులుపుకి వస్తుంది. చూడండి, మనం చాలా క్యాజువల్గా పులుపు అనేది ఏంటంటే ఒక రుచి కింద అనొచ్చాం. కానీ గురువుగారు మరి ఏ మహాకవి వాడారో, ఎక్కడ చదివారో కానీ పులుపు అనే మాటకి శబ్దం ధ్వని అంటుందండి. మీరు ఆ సినిమా పాట ఇప్పుడు యూట్యూబ్లోనే ఎక్కడైనా చూస్తే, ఈవెన్ జయప్రద ఆవిడ చేసే దాంట్లో కూడా విశ్వనాథ్ గారికి ఆ సౌండ్ని తెలుసు కనుక ఇలా అని ఒక కూచిపూడి భంగిమ ఇది పెట్టి చూపెడతారండి. అంటే మీకు సౌండ్ మనసులో ఉంటుందని. అంటే నేను ఎందుకంటున్నానంటే అండి, చాలా సింపుల్ పదం, దానికి ఒక గొప్ప అర్థాన్ని, మాటని మంత్రంగా అన్నారు కదా, మంత్రమే కాదండి, అదొక శాస్త్రంగా చేసేసారు వేటూరి సుందరరామూర్తి గారు. అదండి. ఇక నాకు ఇందాక మీదంతా చూస్తున్నప్పుడు అనిపించిందండి, నేను రంగమార్తాండ ఇంటర్వ్యూలో ఒక మాట రాశాను, ఆనందం 2 విషాదాల మధ్య విరామం అని. కానీ నాకు అనిపించింది ఆ స్టేట్మెంట్ మార్చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంత సంస్కృతి సాహిత్యాన్ని, ఇంత అద్భుతమైన జనాన్ని చూస్తున్నప్పుడు అనిపించింది అనమాట. సంస్కృతి సాహిత్యం కనుక మన పక్కన ఉంటే కనుక విరామమే విషాదం అవుతుందండి. అంటే 2 ఆనందాల మధ్య విరామమే విషాదం అవుతుంది అనిపిస్తుంది. ఇక చివరిగా ఒకే ఒక మాట అండి, నేను స్టేజ్ మీకు వచ్చినప్పుడు ఇవాళ ఇందాక నాకు పుస్తకం ఇచ్చారండి, బ్రహ్మాండమైన రామాయణ పుస్తకం ఇచ్చారు. అట్లాగే ఇవాళ మధ్యాహ్నం వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఒక మంచి మాట చెప్పారు. సార్, మేము ఏ పోటీలైనా సరే పుస్తకాలే పంచుతామండి, వేరేవేమీ పంచమండి అన్నారు. నాకు చాలా అద్భుతం అనిపించిందండి. అనిపించి ఇప్పుడు ఆ మాట గుర్తొచ్చి ఒక మాట చెప్తున్నాను. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక గొప్ప మాట అంటాడండి, పుస్తకాన్ని తింటూ ఆ పురుగు అనుకుంటుంట, ఇంత రుచికరమైన పదార్థాన్ని తినలేని మానవ జన్మ ఏ జన్మని. ఆ జన్మకి ఒక సార్థకత ప్రకాశ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకొచ్చారు కనుకనే ప్రతిరోజు పుస్తకం ఇస్తున్నారండి. అద్భుతం అండి. ప్రతి సందర్భాన్ని పుస్తకంతో గౌరవించడం అంటే సరస్వతితో గౌరవించడం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చాను. ఏమైనా తప్పులు కానీ ఎక్కువ తక్కువలు కానీ మాట్లాడితే అవి నా తప్పులేనండి. పొరపాటున ఏమైనా మంచి మాటలు మీకు అనిపిస్తే అది నా పెద్దవాళ్ళు ఇచ్చిన ఆశీస్సులండి. నమస్తే.